దేవస్థాన బ్రహ్మోత్సవాల సందర్భంగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మన సోదరులు తెలంగాణ సంస్కృత సారథి సోదరులు అందరూ పేరున అందరికీ దేవస్థానం మా అందరి పక్షాన ధన్యవాదాలు. మీరు ప్రతిరోజు వచ్చి తమ భక్తి పడడం ద్వారా శ్రమ తీసుకొని ఇక్కడ చేయడం చాలా గర్వకారణం. వారందరికీ దేవస్థానం పక్షాన మరొకసారి కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సేవలో మీ అందరినీ కూడా మళ్ళీ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం చేస్తామని మేము తెలుపుతున్నాం. మీ అందరూ కూడా లక్ష్మీ ఆయురారోగ్యానికి భవిష్యత్తులో మంచి కళాకారులుగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మమ్మల్ని దాదాపుగా ఉద్యమం సమయంలో మన తర్వాత ఉద్యోగం వచ్చిన 10 ఏళ్ల వరకు మమ్మల్ని నడిపించినటువంటి పెద్దన్న వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకరు రచయిత గాయకులు కవి రచయిత అయినటువంటి అన్నయ్య సీనియర్ కళాకారులు మైపాలన్న గారిని సన్మానించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పటికప్పుడు వినూతనమైన శైలితో పాటలు అందిస్తూ సమాజాన్ని మేలుకొల్పుతో పాటు వినోదాత్మక పాటలు అందించిన అన్నయ్య కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరో రచయిత గాయకులు ఎన్నో సినిమాలకు తన కళాన్ని అందించినటువంటి అన్నయ్య ఎస్వి మల్లిక్ తేజ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వీరు కూడా ఇదే ధర్మపురి మండల వాస్తవ్యులు. అనేక పాటలు ఇదే ధర్మపురి మీద రాసినటువంటి గాయకులు. వారి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరో స్థానిక ఈ మండలవాసి పలిగిరి రాజేందర్ గారిని కూడా సన్మానించవలసింది కోరుతున్నాం. సీనియర్ గాయకులు, ఉద్యమ సమయం నుంచి నేటి సారథి ఉద్యోగస్తులుగా కూడా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అనేక వినూతన ప్రాజెక్టులలో పనిచేస్తున్నటువంటి మిత్రుడు పలిగిరి రాజేందర్ కృతజ్ఞతలు. మరొక సీనియర్ కళాకారులు పంచి ప్రవీణ్ గారిని సన్మానించాల్సి కోరుతున్నాం. సీనియర్ కళాకారులు విప్లవోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వైపు, తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథలో కూడా తన వంతు పోషించిన వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొక కళాకారులు మన రాముడికి పోషణలు కూడా సన్మానించాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా సురేష్ నాయక్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా సన్మానించాల్సిందిగా సీనియర్ కళాకారులు వారిని సన్మానించాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా కడెం నుంచి మన జగిత్యాల జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఒక రచయితగా, తర్వాత డ్యాన్స్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి పంప రమేష్ గారిని సన్మానించాల్సింది కోరుతున్నాం. ఎన్నో హిట్టు పాటలను అందించినటువంటి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మరో కళాకారులు రచయిత డప్పిస్తూ మంచి గాయకులు కారం రాజకుమార్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ గాయకులు ఎన్నో ఎల్లమ్మ పాటల్ని తమ అలవోకగా పాడుతూ నక్సల్స్ ఉద్యమ చరిత్ర నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమం నుంచి ఈరోజు సారథి వైపు కూడా, అంటే పర్యాయ పదాలు పర్యాయ సమయాలలో తన కళా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఆయనకు సీనియర్ కళాకారులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆడబిడ్డ మన రాజేశ్వరి పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డ సీనియర్ కళాకారులు డాన్సర్ అమ్మాయి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొక కళాకారిని రమ్యను కూడా సన్మానించాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా సిరిసిల్ల నుంచి ఇక్కడికి వీచేసి సిరిసిల్ల ముద్దుబిడ్డైనటువంటి ప్రకృతి ప్రకాష్ గారిని సన్మానించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పటికప్పుడు మేము చేస్తున్న ప్రదర్శనను హెడ్ ఆఫీస్కి అందిస్తూ మా పాటల్ని ఎప్పటికప్పుడు యూట్యూబ్లో అందిస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భోగి అశోక్ మరి బీర్పూర్ మండల వాసి, మరి ఈ మధ్యనే తెలంగాణ సంస్కృతి జిల్లా సారథి బాధ్యతలు అంటే టీమ్ లీడర్గా వ్యవహరిస్తూ మా టీం నడిపిస్తున్నటువంటి భోగి అశోక్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.